కన్యా రాశి వారికి ఈ వారంలో చేపట్టిన పనుల్లో అనుకూలత లభించే సూచనలు ఉన్నాయా అండి? అలాగే ఉన్నాయి. పట్టుదల బాగా కనపడుతోంది. ప్రధానంగా పట్టుదలకు సంకేతం సూర్యచంద్రుల యొక్క బలము. సూర్యుడు 6వ రాశిలో కేతుతో కలిసి ఉండటం, 3వ రాశిలో చంద్రబలం పరిపూర్ణంగా యోగిస్తుంది. అచంచలమైన భక్తి విశ్వాసాలతో పనిచేయండి, వెంటనే సత్ఫలితం సిద్ధిస్తుంది. ఆర్థికంగా కొన్ని ఆటంకాలు ఉన్నాయి, తెలివిగా నిర్ణయాలు తీసుకోండి, సమస్యలు దూరం అవుతాయి. ఏది సాధించాలో, ఏది పొందాలో, దేనికోసమే మనం ప్రయత్నం చేస్తున్నామో దాన్ని యుక్తివంతంగా, శ్రద్ధావంతంగా, ధారణాపురస్సరంగా పనిచేయండి. అంటే ప్రతిదీ గుర్తుపెట్టుకునేట్టుగా మనం చేసే పని మనకు విజయాన్ని ఇవ్వాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళండి. తెలివిగా నిర్ణయాలు తీసుకోండి, సమస్యలు దూరం అవుతాయి. వ్యతిరేక వర్గం ఉన్నది, అవకాశం వస్తే మన ఇబ్బంది పెట్టి ఆనందించే వర్గం కూడా ఉన్నది. చనువుగా ఎవరితోనూ ప్రవర్తించవద్దు, అపార్థాలకు అవకాశం ఇవ్వకండి. ఒత్తిడి ఉన్నది, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో వారితో అన్నీ పంచుకోండి. నిదానంగా ఆలోచిస్తే పరిష్కారం పక్కనే ఉంటుంది. ఎప్పుడు ఇబ్బంది ఉంటుందంటే మన మనసులో ఉన్నటువంటి బాధని ఎవరితో చెప్పుకోకుండా, దానికి తగిన పరిష్కారం వెతకకుండా అలాగే ఆలోచిస్తూ వెళితే ఆ ప్రమాదం మానసికమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల వాక్కులను సదా ఆచరణలో పెట్టండి, ధనలాభం ఉన్నది. అలాగే ధనయోగం వల్ల మంచి మేలు చేకూరుతుంది, శుభవార్తలు వింటారు. అనుకోని శుభయోగం కూడా కనపడుతుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? అదృష్టం పెరగాలంటే మహాలక్ష్మిని ధ్యానం చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? తప్పనిసరిగా మహాలక్ష్మి ధ్యానం, మహాలక్ష్మి దర్శనం, ఈ రెండూ చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 7వ రాశిలో కుజ ప్రభావం అనుకూలంగా లేదు కాబట్టి ఆవేశపూరితమైనటువంటి వాతావరణం తగ్గాలి అంటే కొద్దిగా కందులు దానం చేయండి.